పేరు ఈదిపల్లి నాగరాజు. ఈరోజు ఒంగోలు పట్టణంలో IIIT కాలేజీలో కేర్ టేకర్స్ ఒక నిర్లక్ష్యం వహిస్తున్నారు. అదేంటంటే మద్యపానం నిషేధం అని చెప్పి మనం సినిమాల్లోనే చూస్తున్నాం. ఇప్పుడు మన బోర్డు వచ్చేసి IIIT కాలేజీ మీద మద్యపాన నిషేధం అని చెప్పి బోర్డు అయితే మనం పెట్టుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే విద్యార్థులు ఈరోజు సిగరెట్లకి మద్యానికి బాగా బానిసలై ఉండి అనేక సంఘటనలు జరుగుతుండగా మన స్థానిక IIIT కాలేజీలో మనకు వచ్చేసి మద్యం సేవిస్తూ సిగరెట్ ప్యాకెట్స్ తో మా దగ్గర ఫొటోస్ అన్ని ఉన్నాయి. ప్రతి ఒక్కటి మా దగ్గర విత్ ప్రూఫ్ ఉందండి. మేము ఏమి అభియోగం ఏం మోపటం లేదు. అంతేకాకుండా కేర్ టేకర్స్ ఒక IIIT యాజమాన్యం వల్ల ఈ లోపాలన్నీ జరుగుతున్నాయి. లోపల అంతర్గతంగా చాలా మా కంప్లైంట్స్ అయితే రావడం జరుగుతుంది. విద్యార్థుల మీద శ్రద్ధ వహించడం వల్ల ఇటువంటి లోపం అయితే చాలా జరుగుతున్నాయి. సగటు విద్యార్థి చదువు కోసం చదువుతోనే జీవితాంతం చదువుతోనే ఎదగాలని చెప్పి ఆశయంతో తల్లిదండ్రులు ఒక గౌరవంతో ఒక చదువుతోనే మా కొడుకు మా పాప బాగా ఉన్నతమైన స్థానాల్లో ఎదుగుతారని చెప్పి ఎన్నో ఆశలు పెట్టుకొని మన హాస్టల్లో అయితేమి ఎక్కడైతేమి కూర్చొని చదివిస్తూ పాపం వాళ్ళు చేసే ఈ తప్పుడు దారి పట్టడం వల్ల ఇటువంటి కార్యక్రమాలు జరుగుతున్నాయి. అంతేకాకుండా నేను IIIT డైరెక్టర్ గారితో కూడా నేను మాట్లాడున్నాను. ఆయన తప్పకుండా చర్యలు తీసుకుంటానన్నాడు. తీసుకొని పక్షాన మేము రాష్ట్ర వ్యాప్తంగా కాదు, అది ఎంత దూరం అయినా సరే ఏ ఒక్క విద్యార్థి జీవితం బాగుపడే విధంగా మేము పోరాడతాం. నష్టపోయే విధంగా కాదు, బాగుపడే విధంగా పోరాడతాం అని చెప్పి మేము RSU తరఫున తెలియజేస్తున్నాం. అంతేకాకుండా విద్యార్థులు ఇటువంటి చెడు వ్యసనాలకి బానిసత్వం అవుతుండగా అక్కడున్న సెక్యూరిటీ ఏం చేస్తున్నా నిద్రపోతుందా అని అడుగుతున్నా. ఈరోజు నిద్రపోతున్నారా? మీరు ప్రభుత్వం ఇస్తున్న జీతాలతో మీరు నిద్రపోతున్నారా? తిని నిద్రపోతున్నారా? లేకపోతే మీకు ఉద్యోగాలు అవసరమా అని చెప్పి నేను ఈరోజు ప్రశ్నిస్తున్నా. ఈరోజు కేర్ టేకర్స్ పట్టించుకోకపోవడం వల్ల, సెక్యూరిటీ గార్డు రౌండ్స్ వేయటం వల్ల క్యాంపస్ చూస్తే దరిద్రము, ఎటువంటి చాలా లోపాలు ఉన్నాయని చెప్పి మేము ఈరోజు ఎన్నో విధాలుగా మేము పోరాడి చేస్తా ఉండి మీకు గుర్తు చేస్తుంటే మీ బాధ్యతలు మీరు కనీసం ఇంగిత జ్ఞానం కూడా లేకుండా స్టూడెంట్స్ ఈ విధంగా మద్యపానానికి గురైపోయి అంతేకాకుండా మత్తులో ఊగుతుండగా మీరు